ఈయన ఫిబ్రవరి 19, 1627లో జన్మించాడు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినవాడు. ఈయన పూణే జిల్లా హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. ఈయన స్త్రీలను, పసివాళ్లను సహాయం చేసేవాడు. స్త్రీల పట్ల అపారమైన గౌరవం ఉండేది. శివాజీ భవానీదేవి భక్తుడు. మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి. మరణించే నాటికి 300 కోట్ల శివాజీ ఆడిన భూమిపైన ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పించారు. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్ర గాథలు చెప్పి వీర లక్షణాలు మొలికింపచేసింది. పరమత, సాహసం, స్త్రీల పట్ల గౌరవం. తన తల్లి వద్దనే శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింసే ఉండేవారు. దీన్ని మహారాష్ట్రలో ఎంతో గొప్ప దైవంగా గుర్తిస్తారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శివాజీ మహారాజ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి.